హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ప్లేట్స్. ఇవాళ మనం చెస్ట్ ప్లేట్ని ఎలా స్ప్రెడ్ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం 2 మెజర్మెంట్స్ కావాలి. కప్ టు కప్ మెజర్మెంట్ ఒకటి, నెక్స్ట్ షోల్డర్ టు కప్ మెజర్మెంట్ ఒకటి. నాకైతే కప్ టు కప్ మెజర్మెంట్ 14 వస్తుందండి. ఇలా కప్ మెజర్మెంట్స్ నేను చూపిస్తున్న విధంగా 2 బాల్ పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా సెక్యూర్ చేసుకున్న 2 పిన్స్ మధ్యలో మనము ప్లేట్స్ని అరేంజ్ చేసుకోవాలి నీట్గా. ఈ ప్లేట్స్కి మధ్యలో గ్యాప్ వచ్చి 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ ప్లేట్స్ ట్రయాంగిల్ షేప్లో వస్తేనే మీకు ఎలిగెంట్ లుక్ వస్తుందండి వేసుకున్నప్పుడు. చూడండి ఎంత సింపుల్గా ఉందో. నెక్స్ట్ అలా శారీని ఫార్వర్డ్ చేసుకుంటూ మళ్ళీ ప్లేట్స్ని అన్నీ అరేంజ్ చేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ కంటిన్యూషన్ అండి అప్ టు షోల్డర్ పిన్ నుంచి సెంటర్ ప్లీట్ పిన్ వరకు ఇదే ప్రాసెస్ ఉంటుందండి. కానీ ఇలా జరిగేటప్పుడు కేర్ఫుల్గా జాగ్రత్తగా మీరు ఒక్కొక్క ప్లీట్ని అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కడ పోకుండా నలగకుండా నీట్గా చేసుకోవాలి. అప్పుడైతేనే మీకు లుక్ బాగా వస్తుంది. సో నేను ఉండేదైతే ఏమో నంద్యాలండి. మీకు నా వర్క్ నచ్చింది, నాతో కంప్లీట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మీకు ఒక డైలీ ఇవ్వండి. నేనే ఇంటికి వచ్చి శారీ తీసుకొని మీ శారీని ప్రీప్లీట్ చేసి డెలివరీ చేస్తాము. సో మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం క్రిష్ ప్లీట్స్ని ఫాలో అవ్వండి. క్రిష్ ప్లీట్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, సేమ్ ఇదే ప్రాసెసే, ఇంకా ఏం ఉండదండి. ఆ చెస్ట్ ప్లీట్స్ వరకు సెంటర్ ప్లీట్స్ వరకు ఇలా నీట్గా అరేంజ్ చేసుకుంటూ రావాలి.